హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి చూస్తే మనకు ఒక తక్కువ బడ్జెట్లో ఒక టీవీ అయితే కనిపిస్తుంది. అది కూడా మోటరోలా లాంటి బ్రాండ్ నుంచి 43 ఇంచెస్ టీవీ అనమాట. చూస్తే మనకి 20,599 రూపాయలకి అయితే నాకు కనిపించింది. సో చూడగానే టెంప్టింగ్ ప్రైస్. యాక్చువల్గా 43 ఇంచెస్ టీవీ 20,000 అంటే అండ్ ఆఫర్స్ ఉన్నప్పుడు 17-16 వేలకు వస్తే క్రేజీ ప్రైస్ కదా. ఆ ప్రైస్ చూసి టెంప్ట్ అయ్యి మీరు QLED టీవీ తక్కువలో వస్తుందని కొనాలని చూస్తుంటే మాత్రం ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. వీడియో చూసాకే డెసిషన్ తీసుకోండి, లేదంటే పప్పులో కాలేస్తారు. సో ఫస్ట్ బాక్స్ కంటెంట్ విషయానికి వస్తే మాత్రం యాజ్ యూజువల్ అన్ని టీవీలు బాక్స్లో వచ్చినట్టు టేబుల్ స్టాండ్స్ వస్తాయి, రిమోట్ వస్తుంది, రిమోట్కి సంబంధించిన బ్యాటరీస్ ఉంటుంది, యూజర్ మాన్యువల్ ఇవన్నీ చూడడానికి ఉంటుంది, అండ్ ఫైనల్గా మనకి టీవీ అయితే ఉంటుందన్నమాట. టీవీ డిజైన్ విషయానికి వస్తే మాత్రం స్క్రీన్ బెజర్స్తో వస్తుంది, చూడడానికి బాగానే ఉంటుంది. బాటంలో మనకి మోటర్ల బ్రాండింగ్ తోటి థిక్ చిన్న అయితే ఇచ్చారు. ఓవరాల్గా డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ పెద్ద ప్రాబ్లం అయితే కాదు. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం అంతా కూడా మనకి పాలికార్బోనేట్ బిల్డే, ఎక్కడ మనకి మెటల్ అయితే యూజ్ చేయలేదు. కాస్ట్ కటింగ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. యావరేజ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంది. టేబుల్ స్టాండ్స్ కూడా యావరేజ్గా ఉంది. డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్, చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం స్క్రీన్ మీద వేస్తారు, మీరు పోర్ట్స్ అయితే చూడొచ్చు అనమాట. HDMI పోర్ట్స్ ఇచ్చారు, 2 USB పోర్ట్స్ ఇచ్చారు, రెస్ట్ ఆఫ్ పోర్ట్స్ అని మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. అండ్ రిమోట్ విషయానికి వస్తే మాత్రం రిమోట్ అయితే మంచి రిమోట్ ఇచ్చారు. వాయిస్ అసిస్టెంట్ బటన్ అయితే స్కిప్ చేయలేదు, మనకి డెడికేటెడ్ వాయిస్ అసిస్టెంట్ బటన్ ఇచ్చారు. అండ్ నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ అండ్ డైలీకి షార్ట్ కట్ బటన్ కూడా ఇచ్చారు అనమాట. మోస్ట్లీ రిమోట్ అయితే పర్ఫెక్ట్గా ఉంది, అన్ని మోటర్లా టీవీస్కి వచ్చినట్టే ఉంది. అండ్ హ్యాండీ, కంఫర్ట్, ఎవ్రీథింగ్ బాగానే ఉంది. ఇక మెయిన్ థింగ్ పిక్చర్ క్వాలిటీ. 20,000 రూపాయలకి తీసుకొచ్చారు, మరి ప్రాపర్గా తీసుకొచ్చారు. అండ్ QLED బ్రాండింగ్తో తీసుకొచ్చారు. ఇది మనకి IPS ప్యానల్ యూజ్ చేశారు, VA అయితే కాదు, బట్ ఆన్లైన్లో మెన్షన్ చేయడం అయితే VA అని మెన్షన్ చేశారు. అండ్ ఇది QLED ప్యానల్ అయితే యూజ్ చేశారు అనమాట. సో దీని గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ రిజల్యూషన్ అనమాట. ఇప్పటివరకు మనం మాట్లాడిన టాపిక్ కాస్ట్ కటింగ్, ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ కాదు, రిజల్యూషన్. అంటే ఇది మనకి ఎటువంటి 4K టీవీ అయితే కాదు, కేవలం ఫుల్ HD టీవీ. సో అదైతే బ్రెయిన్లో పెట్టుకోండి. ఈ ప్రైస్ రేంజ్లో మనకి 4K టీవీస్ కూడా వస్తాయి, బట్ వీళ్ళు ఫుల్ HD QLED టీవీ అయితే తెచ్చారు. డిస్ప్లే ఫీచర్స్ విషయానికి వస్తే మాత్రం పెద్దగా చెప్పుకోవడానికి అయితే ఏవి ఉండవు, మీకు జనరల్ స్మార్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక బ్రైట్నెస్ విషయానికి వస్తే మాత్రం నాకైతే మోర్ దెన్ సఫిషియంట్ అనిపించింది. అంటే ఈ ప్రైస్ రేంజ్లో ఓకే, మీకు ఎవ్రీ సిచ్యువేషన్ 250 నిట్స్ అబోవ్నే మనకి బ్రైట్నెస్ అయితే ఉంటుంది. వీళ్ళ క్లైమ్ కూడా 260-270 నిట్స్ ఏమో క్లైమ్ చేశారు. బట్ బ్రైట్నెస్లో నాకు ఎక్కడ ఇష్యూ అయితే లేదు. మా బ్రైట్నెస్ యూనిఫార్మిటీ కూడా కాస్త పర్లేదు, లిటిల్ బిట్ మీకు ఉంటుందన్నమాట, డిఫరెన్స్ అయితే ఉంటుంది మిడిల్కి కార్నర్కి. బట్ బ్రైట్నెస్ అయితే సఫిషియెంట్గా ఉంటుంది. కలర్స్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడే వన్ ఆఫ్ ది వర్స్ట్ థింగ్ ఈ టీవీలో. QLED అని చెప్పడానికో లేకపోతే ఆ పంచర్ కలర్స్ అని అంటే జనాలను అట్రాక్ట్ చేయడానికో తెలియదు, కానీ టూ మచ్ ఓవర్ సాచురేటెడ్ కలర్స్ అనమాట. ఎవ్రీ సిచ్యువేషన్లో కలర్స్ అనేది సాచురేటెడ్గా వస్తున్నాయి. సో దట్ అది చూడడానికి అంత ఐ ప్లీజింగ్గా ఉండట్లేదు. కలర్స్ బాగా వస్తున్నాయనే ఆనందం కన్నా ఉండాల్సిన కలర్ చాలా చెత్తగా అయితే అయిపోతుంది. వర్స్ట్ కలర్స్ అయితే ఉన్నాయి. కలర్స్ వీళ్ళు ఇంప్రూవ్ చేయాల్సింది. కలర్ గ్రేడియంట్ కూడా అంత అద్భుతంగా లేదంటే ఒక కలర్లో బ్రైట్ ఏరియా నుంచి డార్క్ ఏరియాకి ఏదైతే డిఫరెన్సెస్ ఉంటాయో అవి ప్రాపర్గా అయితే చూపించట్లేదు. కలర్స్ విషయంలో నాకు అంత బాగా అనిపించలేదు. అండ్ స్కిన్ టోన్స్ విషయానికి వస్తే బికాస్ ఆఫ్ ఓవర్ సాచురేషన్, ఆల్రెడీ ఓవర్ సాచురేషన్ ఉంది కాబట్టి స్కిన్ టోన్స్ అన్నీ కూడా మనకి రెడ్డిష్గా అయితే అయిపోతున్నాయి అన్నమాట మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్లో మన మూవీస్ కానీ సాంగ్స్ కానీ చూసేటప్పుడు. అండ్ ఇక బ్లాక్స్ విషయానికి వస్తే మాత్రం డీపర్ బ్లాక్స్, చాలా అంటే చాలా డీప్ బ్లాక్స్. మీకు మోస్ట్లీ మొత్తం ఎలా చెప్పాలంటే మొత్తం డార్క్ కనిపిస్తుంది. హెయిర్ ఉంటే హెయిర్ డార్క్ అయిపోతుంది, హెయిర్లో ఉన్న డీటెయిల్సే కనిపించాయి అనమాట. డీపర్ బ్లాక్స్ ఎంత ప్రోనో అదే డీపర్ బ్లాక్స్ రావడం వల్ల మనకి డీటెయిల్స్ అన్నీ మిస్ చేస్తుంది. ఎక్కడ కూడా మనకి డీటెయిల్స్ అయితే చూపించట్లేదు. డార్కర్ ఏరియాలో మోస్ట్ ఆఫ్ ది డీటెయిల్స్ అయితే తీసేస్తుంది. సో దట్ చూడడానికి అయితే ప్రాపర్గా అయితే నాకైతే అనిపించలేదు. అండ్ వ్యూవింగ్ యాంగిల్స్ విషయానికి వస్తే మాత్రం బాగానే ఉంది, నాకు ఎక్కడ ఇష్యూ లేదు. ప్రాపర్గా మీకు ఎటు సైడ్ నుంచి చూసినా సరే మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 10% షేడ్ ఉంటుంది. మీకు వ్యూవింగ్ యాంగిల్స్ మాత్రం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీలో అయితే నాకు ఒకటే బ్రైట్నెస్ సఫిషియెంట్గా అనిపించింది, కానీ కలర్స్ ఒకటి, బ్లాక్స్ ఒకటి. అంటే బ్లాక్ ఏరియా డీపర్ బ్లాక్ రావడం వల్ల డీటెయిల్స్ మిస్ చేస్తుంది. అది వస్తే బాగుండేది. కలర్ సాచురేషన్ కాస్త తగ్గుంటే బాగుండేది అయితే నా పర్సనల్ ఫీలింగ్. అండ్ ఇక ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం 50 వాట్ స్పీకర్స్, వీళ్ళు 50 వాట్ స్పీకర్స్ అయితే యూజ్ చేశారు. అఫ్కోర్స్ నిజంగానే మనకి వాల్యూమ్ అనేది చాలా లౌడ్గా వస్తుంది. మనకి అవసరం లేదు, 50% కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అంత లౌడ్గా వస్తుంది. బట్ కాకపోతే మాత్రం హయ్యర్ వాల్యూమ్లోకి వెళ్ళినప్పుడు మీకు డిస్టార్షన్ అనేది టూ మచ్గా ఉంది. సో ఆడియో క్లారిటీ కూడా యావరేజ్గా ఉంది, ఎక్కువ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే మాత్రం మనకి గూగుల్ టీవీ OSతో వస్తుంది, 5.0తో వస్తుంది. అండ్ అలానే మనకి ఇది Android 14 మీద బేస్ అయిన ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. అండ్ 1GB ర్యామ్ అయితే యూజ్ చేశారు, 8GB స్టోరేజ్ యూజ్ చేశారు. 1GB ర్యామ్ అంటే మీకు తెలుసు కదా, వన్ ఆఫ్ ది వర్స్ట్ థింగ్ ఈ టీవీలో మేము ఇంకా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ పార్టే పిక్చర్ క్వాలిటీ తర్వాతకి టూ మచ్ ల్యాగ్స్ ఉంటాయి. మీరు సెట్టింగ్స్ బటన్ క్లిక్ చేసిన, సెట్టింగ్స్లో నావిగేట్ అయినా, హోమ్ స్క్రీన్ మీద నావిగేట్ అవుతున్న, యాప్స్ మధ్య స్విచ్ అవుతున్నా ల్యాగ్ అనేది దండిగా ఉంది. సో వీళ్ళు ఏం ప్రాసెసర్ యూజ్ చేశారో తెలియదు, కానీ వన్ ఆఫ్ ది
వర్స్ట్ యూజర్ ఇంటర్ఫేస్ అని చెప్పుకోవచ్చు. యూజర్ ఇంటర్ఫేస్ కాదు, యూఐలో ల్యాగ్స్ అని చెప్పుకోవచ్చు. యూఐ అనేది చాలా ల్యాగీగా ఉంది, అదొకటి వీళ్ళు సార్ట్అవుట్ చేస్తే బాగా అనిపించింది. బూటింగ్ టైం బాగానే ఉంది, చాలా ఫాస్ట్గా బూట్ అవుతుంది. అండ్ మెమొరీలో కూడా యాప్స్ మినిమం ఒక 2 యాప్స్ అయితే మెమొరీలో ఉంచుకుంటుంది. బట్ యూఐలో నావిగేట్ అయ్యేటప్పుడు ల్యాగ్స్, నేను ఆల్రెడీ ఇప్పుడు చాలా ల్యాగ్స్ ఉన్నాయన్నమాట మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్లో. సెట్టింగ్స్ ఓపెన్ చేసినప్పుడు కూడా అదొకటి వీళ్ళు సార్ట్అవుట్ చేస్తుంటే బాగుండేది. తక్కువ ప్రైస్కి తెచ్చాం కదా అని దండిగా అన్నీ తీసేశారు, బిల్డ్ క్వాలిటీ తీసేశారు, రిజల్యూషన్ తగ్గించేశారు, పిక్చర్ ఆప్టిమైజేషన్ సరిగ్గా చేయలేదు, యూజర్ ఇంటర్ఫేస్ కూడా సరిగ్గా చేయలేదు. సో 1 year వారంటీతో తీసుకొస్తున్నారు. అన్న మేము 20,000 రూపాయలకి దీన్ని తీసుకోవచ్చు అంటే స్ట్రిక్ట్లీ నో, 80% 20,000 రూపాయలకి దీని జోలికి అయితే వెళ్ళకండి. ఇదే ప్రైస్ రేంజ్లో చాలా మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేను డెడికేటెడ్ వీడియో కూడా చేశాను, ఏ 43 ఇంచెస్ కొనాలి, ఏ 55 ఇంచెస్ కొనాలని. ఆ వీడియోస్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఫ్లిప్కార్ట్ లింక్స్ అని ప్రొడక్ట్లో ట్యాగ్ చేశాను. అక్కడ నుంచి ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి మీరు ఆఫర్స్ చూసుకొని మంచి టీవీస్ నేను ఏదైతే సజెస్ట్ చేశానో ఈఎంఐ ఆఫర్లో లేకపోతే క్రెడిట్ కార్డ్ ఆఫర్లో చూసుకొని పర్చేస్ చేయడం బెస్ట్ ఆప్షన్. ఖచ్చితంగా ఈ టీవీ అయితే పర్చేస్ చేయకండి, వేరే ఆల్టర్నేటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే పర్చేస్ చేసుకోండి. ఆ వీడియో చూసి మీరు డెసిషన్ అయితే తీసుకోండి. 20,000 వస్తుంది కదంటే టెంప్ట్ అయితే మాత్రం మీ ఎక్స్పీరియన్స్ అంతా ఖరాబ్ అవుతుంది. నాట్ ఈవెన్ 18,000 కూడా సజెస్టబుల్ కాదు, ఎందుకంటే 18,000 కూడా దీనికంటే బెటర్ టీవీస్ అయితే మనకి ఆఫర్స్లో వస్తాయి. సో సేల్ వచ్చినప్పుడు. సో లేదు మీకు మాది టైట్ బడ్జెట్ ఒక 16,000 వస్తుందన్న ఇది మీరు తీసుకోవచ్చు అనుకుంటే మాత్రం మరి చేసేది ఏం లేదు. నేను చెప్పిన కాన్సెప్ట్ని మీరు యాక్సెప్ట్ చేసి తీసుకోగలిగితే ఆ ప్రైస్ రేంజ్లో ఓకే, కానీ బట్ 20,000 రూపాయలకి స్ట్రిక్ట్లీ నో. ఈ టీవీ కనిపిస్తే దానికి దూరంగా ఉండండి. సో ఎనీవే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.